వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయటకు తగలడు మనం. ఏమిటారు మేడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమనుకుంటున్నావా చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. కుసి కుసిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ కుసి కుసిగా నవ్వుతూ. ఏంటండి అబ్బాయి గారు, ఎలా ఉంది మన బిజినెస్? మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా, ఏంటంటారు? ఏంట్రా? ఏంట్రానా ఏంట్రా ఏదండి మర్చిపోన్నారు ఏంటి? పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొస్తే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా? అన్నారా లేదా? అన్నారు, మరి అట్టుకొచ్చేసినాను. ఏంటంటారు? పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి, కొనేవాడు ఉండాలిగా. అమ్మో విమానం వేడదండి బాబు, వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు. ఇతగారి సంగతి నాకు తెలదేటి. ఏంటంటావా? చూడరే, ఇంతకు ముందు అలా అన్నాను, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏదో వీళ్ళు ఈసురు ఈ తమాసాగా ఉందేటి. అర్థమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా? మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు. అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఏంటంటావు? నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మావాడు చిరగ్గా ఉన్నాడు, ఎక్కువగా బేరాలాడి విసిగించుకో. 20,000 ఇస్తాను, పట్టుకుపో. శర్మ గారు తక్కువ చెప్పానా? నోర్మేయండి. ఏడిదే 20 ఏళ్ళ 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తుంది తీసుకోను. ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60 వేలు ఇమ్మను. ఏంటంతా తిక్క తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం అంతా నేను ఏడు చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏడు చేస్తానా? ఏం చేస్తావు? ఏడు చేస్తానా? ఏం చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తా. అమ్మా రేయ్, నన్ను కొట్టినావు కదరా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా. రేపు ఈ పాటికి నీ షాపు నెరిసిపోద్ది, నీ సాల్తి గల్లంత అయిపోద్ది. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్. హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏమైంది? అమ్మో, గుండెలేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది? నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేయండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌట్. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకు ఏమైందయ్యా? నేను అడుగుతున్నాడేంటి? కాంపిటీషన్ ఏం చెప్పేసాడు కదా. అలా నీళ్ళు ఉంటావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు
ఇందాక మీకు హార్ట్ అటాక్ వచ్చిందండి. అమ్మా, ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేర్పి మనకి మార్పిస్తావా? ఊరుకోవా, సాగు మొత్తం మీద కూడా నీ వాస్తుకోవాలా నువ్వును. కాస్తూ కాదు, నా పిండాకుడు కాదయ్యా. ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్లు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగ్గుతుందని. ఎందుకంటే బాబు చలే చేస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చెప్పదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానండం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వంగానే ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో, పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఆహా, ఖాళీ గ్లాస్ నీకేస్తావా? దివాకరం, హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా, నా 13,000 మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు? అబ్బా ఏంటండి, మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుంది ఏంటి? ఏటంటారు? ఎలా మర్చిపోగలయ్యా సంఘటన? 52,000 మేడ్ ఇన్ దుబాయ్. అంత పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు, బొబ్బాయి కాదు, అది మన ఊరు పెంట కుప్ప మీద. పెంట కుప్ప మీద మరి రాలే కదా, ఈడి అదొక 116 రూపాయలకి అమ్మింది. 116 రూపాయలుగా? ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ? నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం వెళ్ళి వాడు అసలే బక్క మనిషి, మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి, రండి కూర్చోండి. ప్రియమైన మీకు, నేను మిమ్మల్ని 4-5 నెలల క్రితం విజయనగరంలో శంకర్రావు గారి అమ్మాయి పెళ్లికి వీడియో తీయడానికి వచ్చినప్పుడు చూశాను. పిచ్చెక్కి నా మనసు మనీ పర్సులా పారేసుకున్నాను. ఆ క్షణమే నా ప్రేమకు శ్రీరామ చుట్టుకుని, జీవితంలో మీలాంటి స్త్రీని భారీగా పొందకపోతే నేను బ్రతకటం వేస్ట్, అంతకంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని ఎగిరే విమానంలోంచి కిందకు దూకి చావటం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నేను అష్టకష్టాలు పడుతూ వచ్చాను. నేను వెధవనే కావచ్చు, ఇడియట్నే కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అబద్ధాలాడి ఉండొచ్చు, పాములతోటి వగైరా జంతువులతోటి చాలా చాలా డ్రామాలాడి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం పచ్చి నిజం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా గుండెల్లో షామియానా వేసుకుని, బుస్కోటు జేబులో మంగళసూత్రం పెట్టుకుని, విజయ బ్యాంక్ వారి ఎంబ్లంలా నీకోసం, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు లేని నేను లేనే లేను. నేను చచ్చినా నా ప్రేమ చావదు. నన్ను నమ్ము, నన్ను క్షమించు. నీ పాదదాసుడికి ప్రేమవరం ప్రసాదించి కటాక్షించు. జై హింద్. ఇంతవరకు ఏ కబురు రాలేదు. ఒకవేళ పట్టుకెళ్ళిస్తా అన్న క్యాసెట్ చౌక దొరక వేసుకోలేదు కదా? చెత్త కేసెట్లు ఎవరు కొంటాడు? మీరు నోర్మేయండి.